కల్తీపాల ఘటనపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంలో ఏఎన్ఎం ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. స్థానికులు పాలు ఎవరి దగ్గర కొనుగోలు చేస్తున్నారో తెలుసుకుంటున్నారు. వారి ఆరోగ్య సమస్యలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమహేంద్రవరం సంబంధించి కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో గణేష్ అనే వ్యక్తి పాల కేంద్రంలో కల్తీ పాలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా సుమారు 16 మంది పైబడి ఆసుపత్రి పాలయ్యి 6 మృత్యువాత పడ్డారు. అయితే ఈ నరసాపురంలో జరిగిన ఘటన ప్రాంతం దగ్గరలో మనం ఉన్నాము చూడొచ్చు. అంటే దీనికి సంబంధించి ఏవైతే ఈ నరసాపురం సంబంధించి ఇక్కడున్న ఈ ప్రాంతంలో కూడా వారు ఎవరైతే గణేష్ ఉన్న 3వ ఇంట్లో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు గణేష్ దగ్గర నుంచి ఎప్పుడన్నా పాలు తీసుకుని తాగారా? మీరు తెచ్చేయండి. ఎప్పుడు తెచ్చారు? శివరాత్రికి ముందు 1 లీటర్ తెచ్చి శివరాత్రి నాడు సేమియా కాసుకున్నారు. అసలు అంటే గణేశుడు పాలు ఇలా ఇబ్బంది ఉంది కదా, ఇప్పుడే అయిందా లేదా ఎప్పుడు ముందు ఎప్పుడు అయింది ఇలాగా? ముందు అవ్వలేదు. లేదు, ముందు అవ్వలేదు. అప్పుడే 8 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాడు అండి. ఇక్కడి నుంచి పాలు అక్కడ పట్టిపోయి అమ్ముకుంటాడు. బాగా అంటే గణేష్ ఇప్పుడు మీరు చూస్తారంటారు కదా, గణేష్ ఇప్పుడు గణేష్ పాలు అంటే గణేష్ సొంతంగా గేదెలు ఉన్నాయా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? లేవండి, గేదెలు గట్రా లేవు. మామూలుగా ఊళ్ళో పాలు రైతులు తెచ్చుతారో తెచ్చి అమ్ముకుంటారు. రాయమండ్రి అట్టిపోయి అమ్ముకుంటారు అంతే. అంటే గణేష్ ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తాడు వ్యాపారం? ఇక్కడి నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అండి. అంటే లెక్క ఏమి పెట్టుకోము, మా ఊహ. అంటే దాని ముందు వాళ్ళ బావ వేసాడు కదా, వాళ్ళ బావ చేస్తే వాళ్ళ బావ పాల కేంద్రం ఏం చేస్తున్నాడు కదా, అది ఏంటి అసలు? వాళ్ళ బావ దగ్గర నుంచే నేర్చుకున్నాడండి. ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాడు. చూసాం కదా, అంటే 10 ఏళ్ల పైబడి నుంచి కూడా ఈ పాల కేంద్రం నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పుడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే అంటే ఈసారే ఇలా చోటు చేసుకుని చెప్పి ఇక్కడ కొంతమంది అంటే చుట్టుపక్కల స్థానికులు కూడా చెప్పే పరిష్కారం పడుతుంది. అయితే ఏవైతే ఈ నరసాపురం సంబంధించి ఈ ఏవైతే గణేష్ పాల కేంద్రం ఏవైతే ఉందో పాల కేంద్రం చుట్టుపక్క ప్రాంతంలో కూడా ఏఎన్ఎం అలాగే ఆశా వర్కర్లు కూడా వీరంతా కూడా ఇక్కడ ఈ సర్వేలు కూడా చేస్తున్న పరిస్థితి క్లియర్గా చూడొచ్చు. అంటే వీరు అసలు పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అసలు ఎలా వాడుతున్నారు అనే దానిపై కూడా వీరు అంటే ఒకవేళ గణేష్ని తెస్తే ఎన్ని లీటర్లు తెచ్చారు, ఎలా తెచ్చారు అనే దానిపై కూడా ఆశా వర్కర్లు కూడా క్లియర్గా అంటే చూపిస్తున్న పరిస్థితి. అంటే క్లియర్గా మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే ఏవైతే ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అసలు పాలు ఎక్కడ వాడతారు దానిపై కూడా పూర్తి వివరాలతో కూడా ఈ నరసాపురం గ్రామంలో ఉన్న ఈ గణేష్ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే స్థానికులు వారి దగ్గర నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కొంతమంది ఆశా వర్కర్లు ఉన్న వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఇక్కడ సర్వే ఏం చేస్తున్నారు? మీరు సర్వే అయితే ఇంట్లోని ఎంతమంది అయితే ఉన్నారో హౌస్ హోల్డ్ సర్వే అండి. ఇది మొత్తం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాడ నుంచి రాస్తున్నామండి. వాళ్ళైతే దీర్ఘకాల ఒకవేళ బీపీ షుగర్ ఏమన్నా ఉన్నట్లయితే అవి ఇక్కడ నోట్ చేస్తున్నామండి. బీపీ షుగర్ ఉన్నట్లయితే ఇందులోనే ఒకవేళ కిడ్నీ బాధ్యతలు ఏమన్నా ఉన్నట్లయితే ఇక్కడ మేము యాక్చువల్గా మేము ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి ఇలాగ రాస్తున్నామండి. ఈ మధ్యకాలంలో మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా వైద్యం ఏమన్నా చేయించుకున్నారా? ర్యాపిడ్ టెస్టులు చేసామండి ఇంటింటికి తిరిగి. ఆ టెస్టులు కూడా చేయించుకున్నట్లయితే ఏ డేట్ని చేయించుకున్నాం, ఎప్పుడు చేయించుకున్నాం అనే విషయం బట్టి ఇందులో క్లారిటీగా రాస్తున్నామండి. ఇంటింటికి ఇంకోటమ్మా ఇక్కడ చూస్తున్నాం కదా క్లియర్గా, ఇంటి వద్ద పాల ప్యాకెట్ లేదా పాలు తెచ్చాను, ఇదేంటి దీనికి ఏ రకంగా? ఇదైతే వీళ్ళు ఈ పాలు అయితే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అంటే కిరాణా షాపులు ఉంటాయి కదండి, ప్యాకెట్ పాలు. ఆ ప్యాకెట్ పాలు వాడుతున్నారా, ఒకవేళ కేంద్రం పాలు వాడుతున్నారా, గేదె పాలు వాడుతున్నారా? అయితే ఇంటి దగ్గర పక్కింట్లో ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటారు కదండి, పావు లీటర్ 1 లీటర్. అలాగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారు, ఒకవేళ ఎన్ని రోజులు వాడుతున్నారు, ఎన్ని నెలలు వాడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి పాలు తీసుకుంటున్నారు. తర్వాత ఈ గణేష్ గారు మిల్క్ పాలు అయితే ఈ వారంలోనే ఏమన్నా తెచ్చుకున్నారా, ఏమన్నా టీ కాసుకున్నారా, హార్లిక్స్తో పాలు అవి తాగారా అనేసి మేము వీళ్ళకి డీటెయిల్స్ అడిగండి. ఈ డీటెయిల్స్ అంతా క్లారిటీగా రాస్తున్నామండి. చూస్తున్నాం కదా, ఇప్పుడు రాజమండ్రిలో ఇబ్బంది జరిగిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఇంటి పక్క ఈ హౌస్ హోల్డ్ సర్వే సంబంధించి మీరు అంతా చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల తాగి ఏమైనా ఇబ్బంది పడింది ఏమైనా మీకు ఏమైనా దృష్టికి వచ్చిందా? దృష్టికి అయితే ఎవరైతే తాగారో లేదో దానికి ఇప్పుడు మేము క్లారిఫై చేస్తున్నామండి. అంటే స్థానికంగా ఎవరన్నా తాగి ఇబ్బంది పడలే ఉన్నారా?
ఇక్కడైతే ఏమీ లేరండి తాగిన తర్వాత. ఈ 4 రోజుల్లోనైతే మరి ఎవరు తీసుకోలేదటండి ఇక్కడ మరి. అంటే కాదు, స్థానికంగా ఆశా వర్కర్లు ఉన్నారు. అంటే ఈ గణేష్ ఇంటి పక్క చుట్టుపక్కల పాలు తాగే వాళ్ళు మీరు వివరాలు కూడా తీసుకున్నారు. అంటే ఇక్కడ స్థానికంగా ఈ పాలు తాగి అంటే రాజమహేంద్రవరంలో ఇప్పుడు చూసాం మనం 16 మంది పైబడి వైద్యం పొందుతున్నారు. కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు. ఇక్కడ స్థానికంగా ఏమైనా తాగిన ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఏమీ లేదు సార్, ఎవరు ఏమి ఇబ్బంది పడలేదండి, అందరూ బాగానే ఉన్నారు. టెస్టులకు వెళ్ళినాయి సార్ నిన్నంతా గేదెలకి ఆవులకి. వాళ్ళు ఎవరు పాలు వేస్తున్నారో ఎవరు పాలు తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా టెస్టులు చేయడం జరిగిందండి. అవి వెళ్ళినాయి సార్, రిపోర్ట్లకి వెళ్ళినాయండి, అవి ఇంకా రాలేదు, వస్తాయండి. అంటే లోకల్ కూడా బ్లడ్ టెస్ట్ చేశారు మీరు? టెస్టులు చేసాం, ర్యాపిడ్ టెస్ట్ చేశారు. మళ్ళీ మామూలుగా హైదరాబాద్ వెళ్ళినాయి సార్, విజయవాడ అలా వెళ్ళినాయండి, ల్యాబ్కి వెళ్ళినాయి, టెస్టులు వస్తాయి అన్నారండి. మళ్ళీ ఇంటింటికి సర్వే చేయమన్నారండి, సర్వే చేస్తున్నాం సార్. మళ్ళీ మేము ఎవరు ఇంటి దగ్గర పాలు తీసుకుంటున్నారో వాళ్ళవన్నీ రాస్తున్నామండి. ఎవరైనా కేంద్రం దగ్గర తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్, బయట ఇళ్ళ దగ్గర కూడా పాలు పంపుతారండి, గేదె పాలు అవిని ఇళ్ళ దగ్గర తెచ్చుకున్న వాళ్ళు కూడా దగ్గర తీసుకుంటున్నాం సార్. మరియు కేంద్రం దగ్గర పాలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళ దగ్గర కూడా పేరు డీటెయిల్స్ రాసుకున్నామండి. వాళ్ళకి ఎంతమంది పాలు వేసారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంటి దగ్గర కూడా తీసుకున్న వాళ్ళ పేర్లు అవి కూడా రాస్తున్నామండి. ఆధార్, ఫోన్ నెంబరు, వాళ్ళకి ఏమైనా ముందు సమస్యలు ఏమన్నా బీపీ, షుగర్లు అన్నీ రాస్తున్నామండి. డాక్టర్ గారు చెప్పారని కాలమ్స్ ఇచ్చారు మాకు, ఇలా రాయాలని, మొత్తం అన్నీ రాస్తున్నాం సార్. చూసాం కదా ఓవరాల్గా ఈ నరసాపురం గ్రామంలో చుట్టుపక్కల ప్రాంత కాలనీ వాసులు ఎవరుతున్నారో వారు ప్యాకెట్ పాలు వాడుతున్నారా, ఏ పాలు వాడుతున్నారు, అసలు గణేష్ దగ్గర తెచ్చుకుంటే ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు, అయితే మీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు జరిగినాయి అని దానిపై కూడా ఎవరైతే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో కలిపి వారు హౌస్ హోల్డ్ సర్వే చేస్తున్నారు. దాంతో కూడా వారు ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కోరుకొండ నియోజకవర్గం, నరసాపురం గ్రామం.